తెలంగాణ కోసమే 8 మంది బీజేపీ ఎంపీలు పనిచేస్తున్నారు అన్నారు ఎంపీ రఘునందరావు. తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, వరంగల్ ఆదిలాబాద్ కి ఎయిర్పోర్ట్లు వస్తాయని చెప్పారు. ఇక సింగరేణికి తాడిచెర్ల 2 గనులని వేలం లేకుండానే కేంద్రం కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆక్షన్ లేకుండా ఒక సంస్థకి ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. తాడిచెర్ల గని 2 గనుల శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ తీసుకొని ప్రధానమంత్రి గారిని, ఒడిశా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 50,000 కోట్ల బాకీ పడి ఉందన్న సింగరేణికి. అది కట్టే శాతనైతే లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. అయినా సింగరేణి చచ్చిపోవద్దనే ఉద్దేశం కొద్దీ మేము తాడిచెర్ల గని 2 ఇచ్చినాం. దానికి మెట్రోలో మా భాగస్వామ్యం 50% తీసుకున్నాం. సింగరేణిలో 49% ఉంటే దాదాపు 54,000 కోట్ల గనులని ప్రధానమంత్రితో చెప్పి అట్లా నామినేషన్ బేసిస్ మీద ఇప్పించినాం. ఇంతకంటే ఎక్కువ తెలంగాణ సమాజం కోసం కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది చెప్పుండ్రి. వరంగల్ ఎయిర్పోర్ట్ ఇస్తున్నాం, మామునూరు ఎయిర్పోర్ట్ ఇచ్చినాం, వరంగల్లో మామునూరు ఎయిర్పోర్ట్ ఇచ్చినాం, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ఇస్తూ ఉన్నాం. వయబిలిటీ ఉంటుందా ఉండదా, వాటిని ఎట్లా వాడుకోవాలనేది ఆలోచిస్తూ ఉన్నాం. మూసీ రీజునవేషన్ ఫ్రంట్కి భూములు కావాలంటే రక్షణ శాఖ భూముల్ని బదిలీ చేసినాం. వెన్ యూ ఆర్ క్లియర్ అండ్ విత్ క్లారిటీ మీరు వచ్చి మాకు ప్రాజెక్ట్ కావాలంటే మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఆగమాగా ఆయన దోసుకున్నాడు, నేను దోసుకుంటా, ఆయన దోసుకున్నాడు, నేను దోసుకుంటా, ఆయన కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లు దోసుకున్నాడు, నేను మూసీ రీజనవేషన్ ఫ్రంట్ పేరిట 1,00,000 కోట్లు దోసుకుంటా. దిస్ వీ డోంట్ ఎంకరేజ్.